హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసమని ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని వాటిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఒక 2 పావుల వరకు మంచి నూనె వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. బెండకాయలని ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా అవుతుంది. చూడండి, ఇలా బెండకాయలు బాగా మగ్గుతూ ఉంటాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయ్యిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కేజీ బెండకాయతోనే మంచిగా కర్రీ అవుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. తర్వాత ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రిబ్బలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3-4 బగారా ఆకులు, అలాగే కొన్ని మిరియాలు, లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని వీటిని మంచి చిక్కటి పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బెండకాయలు వేపుకున్న ఆ గిన్నెలోనే కొద్దిగా జీలకర్ర, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగానే వేపుకున్న బెండకాయ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి గరిటె సహాయంతో మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ చూసి తీస్తే ఇలా బెండకాయ కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద ఫ్రై చేసుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. Thanks for watching.